అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో అన్నిటికంట సర్వోత్కృష్టమైన పురుషోత్తమ నెలలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది హరికథ సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూక మహతి కృప. క్రమాగతంలోని మనందరం రామాయణంలోని కిష్కింధాకాండ్ రాముడి తాలూక చరిత్ర తెలుసుకుంటున్నాం. వాలి మరి సుగ్రీవ తాలూక సమస్యని రామచంద్రమూర్తి ఏ విధానంగా పరిష్కరిస్తారో ఈరోజు అద్భుతమైన ఒక ఘటన. మనందరం ఇది తెలుసుకోవాలి, దీంట్లోని నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, మరి మన జీవితానికి ఎంతో అవసరం పడేది ఈ రాముడి తాలూక లీల. సుగ్రీవ ఆంజనేయ స్వామి తాలూకా శరణం ఋష్యముఖ పర్వతంలోని శరణం తీసుకున్నారు. గురు శరణం భక్తిదేవి అనుగ్రహం వల్ల సుగ్రీవుడికి ఏ ప్రకారంగానూ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడాను రామచంద్రమూర్తి తనకి శరణం ఇచ్చారు. సుగ్రీవుడికి అనేక భౌతిక ఆశలు కూడా ఉన్నాయి. చూడండి, ఎప్పుడైతే వాలి ఆ మాయావి దానవుడు వచ్చినప్పుడు ఆ గృహలోకి వెళ్ళారు. 15 రోజులు సుమారుగా ఉండు, లేపని పక్షంలో నేను చనిపోయినట్టు అనుకో అని చెప్పేసి వెళ్ళారు. తనకి బహుశా తెలియలేదు ఆ అంధకారంలోని 15 రోజులు అయ్యిందో లేదని తెలియలేదు. కానీ రక్తం రావడంతో సుగ్రీవ అనుకున్నట్టు ఇది వాలి అన్నయ్య చనిపోయి ఉండొచ్చేమో అని అనుకున్నారు. తను బ్లడ్ టెస్ట్ చేశారా అసలు ఇది మా అన్నయ్యదని చేయలేదు. బ్లడ్ టెస్ట్ చేయకుండా నువ్వు ఎందుకు తను ఆ గృహలోనే ఒక రాయి పెట్టేసి వచ్చేసారు. అతనికి వాస్తవంగా అన్నయ్య పైన ప్రేమ ఉంటే, ఏ ప్రకారంగా అభిలాష లేకుంటే ఏదో ఒక చెట్టు కింద లేకపోతే చెట్టు పైన దాగొని చూద్దాం ఎవరు చనిపోయారు, చనిపోతే ఖచ్చితంగా బతికేవాడు బయటకు వస్తాడుగా. సో మనం వెయిట్ చేద్దాం, అన్నయ్య వస్తే పర్వాలేదు, లేకపోతే అతను వస్తే నాకు ఎలాగా పరిగెట్టవచ్చు, నేను ఎలాగా పరిగెట్టగలను అని ధైర్యం లేదు. ఇంటికి వెళ్ళిపోయారు, రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆశ లేకపోతే పని. రాజ్యంలోని మంత్రులు అందరూ చెప్పారు, రాజు లేకుండా రాజ్యము శత్రువుల తాలూకా ఆక్రమణ ఇస్తారు, సైన్యులు కూడా వాళ్ళ తాలూకా ధైర్యాన్ని కోల్పోతారు, ఖచ్చితంగా నువ్వు రాజు అవ్వాలి అని చెప్పడంతో అప్పుడు సుగ్రీవ ఏమన్నది, సరే రాజుగారు లేరు కాబట్టి చనిపోయారు కాబట్టి తన తాలూకా కొడుకు అంగద్ రాజకుమారుడు, అతనికి రాజు చేయండి అని చెప్పి చెప్పొచ్చు కదా. తనే స్వయంగా రాజుగా కూర్చోపోయారు. అతనికి ఏ ప్రకారం భౌతిక అభిలాష లేదా? ఇవేందో భౌతిక అభిలాష ఉన్నా కూడా స్వామి అనుగ్రహం చేశారు తన పైన. రామచంద్రమూర్తి పంపించారు, వెళ్ళు నువ్వే పోరాడండి కర్మంతో జీవుడే ఎప్పుడైనా పోరాడాలి. మనం అనంత జన్మం నుంచి కర్మం చేస్తూనే ఉన్నాం. ఈ జన్మం ఏంటి? అనంత జన్మం తాలూకా కర్మము మనకి పీడిస్తూనే ఉన్నది, మనమే పోరాడాలి. అందుకే భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నీ కర్మానికి నువ్వు ఖచ్చితంగా పోరాడాలి, నేను ఉన్నాను, వెళ్ళు అని చెప్పేసి.
వెళ్ళడంతో సుగ్రీవ వెళ్ళారు. కానీ వెళ్ళిన వెంటనే తన తల గదాన్ని లాక్కొని ఉష్టిక ప్రహారం ఇచ్చారు. ఈ ప్రకారం భయంతో పరిగెట్టడంతో తెలుసు అతనికి ఇది జన్మం తాలూకా అతనికి వచ్చిన ఒక క్వాలిఫికేషన్. పరిగెట్టాడు. ఎక్కడ పరిగెట్టాడు? రాముడి దగ్గర పరిగెట్టాడు. చెప్పాను నేను మీకు, అతను విడిచిపెట్టాడు. నాకు మహాబలవంతుడు. మరి మీరు చూస్తూనే ఉన్నారు, ఏం ప్రకారం చెప్పలేదు, ఏం ప్రకారం చేయలేదు. సుగ్రీవుకి అంటున్నారు, వాలి ఎవరో సుగ్రీవు ఎవరో నాకు తెలియలేదు. నేను బహుశా మీ అన్నయ్య వాలి అనుకొని నేను నిన్ను చంపేస్తే. చూడండి, ఎప్పుడెప్పుడు మనం భక్తులుగా ఉండి కూడాను కర్మం చేస్తూ కర్మీలాగా కర్మం చేయకూడదు. భక్తులు, భగవంతుడు శరణాగతి వ్యక్తులు ఏది పడితే ఆ కర్మం చేయకూడదు. ఏ ప్రకారంగా ఏది చూస్తే అది లోభం పొందకూడదు. ఏది చేస్తే అది మనకి క్రోధం రాకూడదు, మదమత్సరాలు. ఇటువంటివి భగవంతుడు శరణాగతి అయిన వ్యక్తులు తన తలక కర్మము వేరా, క్రియా వేరా, వాళ్ళ తలక ఆసక్తి, లోభము, క్రోధము అవన్నీ వేరా ఉంటాయి. ఇతను వెళ్ళి కర్మము వాళ్ళతో ఎలాగా ఒక సాధారణ వ్యక్తిత్వాలుగా పోరాడుతున్నారు. లేదు, అలాగే పోరాడితే స్వామి మనకి రక్షించదు. భక్తుడు ఎలాగ పోరాడాలి? భక్తుడిలాగా పోరాడాలి. సో ముందుకు వస్తుంది ఎలాగ పోరాడాలని చెప్పేసి నేర్పిస్తారు. వాలి సరే, మీరు కర్మితో పాటు ఉండి మనం కర్మి అయిపోకూడదు, లోభితో పాటు ఉండి మనం లోభిలాగా అయిపోకూడదు. చెప్తున్నారు అక్కడ, ఏకరూపతున భ్రాతా దోహో తేహి భ్రమతే నహి మరేహు సో. ఏకి రూపం, మీరిద్దరూ ఒకలాగా కనబడుతున్నారు అని చెప్పేసి. మనం కర్మీలతో పాటు ఉండి ఆ మేళలని మేకల్లాగా అయిపోకూడదు. ఖచ్చితంగా నువ్వు భగవత్ శరణాగతి అయిన వ్యక్తి, భక్తుడు ఎక్కడున్నా ఏ మేళలో ఉన్నా కూడా నువ్వు వాళ్ళ తలక చింతాధార, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలక బుద్ధి, వివేకము, వాళ్ళ తలక కార్యము అన్నీ వేరే ఉంటుంది. సాధారణ వ్యక్తితోనే ఎప్పుడు కలదు భక్తుడి తలక చింతాధార. కానీ ఇతను వెళ్ళి సాధారణ వ్యక్తిలాగా వెళ్ళి క్రియా చేస్తున్నారు, కర్మంతో ఫైట్ ఆడుతున్నారు. అది అవును. అందుకే ఏం చెప్తున్నారు? కరపరాస సుగ్రీవ శరీరా. ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నారో పాపం పావుతున్నారు రాముడు. ఎప్పుడైతే రాముడు పామేరో ఆ శరీరం తలక నొప్పి అంతాను పోతున్నాయి. రాముడు తలక శరీరంలోని చెయ్యగానే ఎవరికి ఆ భాగ్యం? రామచంద్రమూర్తి తలక స్పర్శ. ఏ కష్టం ఉంటుంది, ఏ దుఃఖం ఉంటుంది, శారీరక పీడితం ఉంటుందా? ఎప్పుడైతే స్పర్శించారో మొత్తం వాళ్ళ ఒంట్లో ఉన్ని అంతాను నొప్పి అంతాను ఒకటే, బాధ అంతా ఒకటి సరిపోయింది. మళ్ళీ ఏం చెప్తున్నారు? తను భాకులిషగై సబ పీరా మేలి కంఠ సుమన కే మాలా పఠావ పుని బల దే విశాలా పుని నానా విధి భై लड़ाई बिटप ओट देख रघुराई राम सिया राम राम सिया राम. మళ్ళీ ఏంటి? ఒక హారం, కంఠిమాల ఇచ్చారు. ఎవరైతే కంఠిమాల ఇచ్చేశారు, ఇది భగవంతుడి స్వయంగా మనకి ఇచ్చారు. గురుగారు స్వయంగా భగవంతుడి తలక హరి తలక అంశము గురు మనకి ఎప్పుడైతే కంఠి ఇచ్చారో అప్పుడు దింతలక తేజము, దింతలక బలము, దింతలక సాహసము, దింతలక ధైర్యము, దింతలక బుద్ధి వేరా. స్వయంగా రామచంద్రమూర్తి కంఠిమాల వేసుకొని వ్యక్తి ఎవరైతే మెళ్ళని తులసిమాల, దీనికి కంఠిమాల అన్నారు. కంఠిమాల అంటే ఏంటి? కంఠంలో ఉండే మాల ఇది కంఠిమాల. నెక్లెస్ అంటారు చూసారా? నెక్లెస్
నెక్ తగులుకి ఉంటుంది కాబట్టి పేకకి వేసుకుంటారు కాబట్టి నక్లీస్ అంటారు. చోకరా? సో ఈ ప్రకారంగా ఇది భక్తుడు ఎవరైతే భగవత్ శరణాగతి వ్యక్తి ఖచ్చితంగా వాడు తులసిమాల వేసుకుంటారు. తులసిమాల వేసిన వ్యక్తి భగవంతుడు తన శరణం తీసుకున్నారని ప్రతి వ్యక్తి తులసిమాల వేసుకోలేరు. ఇది చాలా అర్హత ఉండాలి. అంత భగవంతుడిపైన అతనికి ప్రేమ భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భగవంతుడిపైన నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు కానీ ఈ మాల ఎవరు వేసుకోలేరు. బహుశా డబ్బులు సంపాదించి డైమండ్ మాల వేసుకోవచ్చు, దొంగతనం చేసుకొని ఏదో బంగారం మాల వేసుకోవచ్చు, వ్యాపారాన్ని 10 రూపాయలకి 20 రూపాయలు అమ్మేసి మీరు బంగారం గొలుసులు వేసుకోవచ్చు. కానీ తులసి మాల వేసే అంత భాగ్యం ఎవరికి ఉండదు. మరి ఈ కలియుగంలో ఎవరో కంఠంలోని తులసిమాల ఉన్నాదో సాక్షాత్ భగవంతుడు తనకి అనుగ్రహం చేసే హరి అనుగ్రహం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఎవరు వాళ్ళకి ఉద్దేశం కూడా రాదు నేను కంఠిమాల వేసుకుంటానని చెప్పేసి. భగవంతుడు కంఠిమాల వేసి పంపిస్తున్నారు, వెళ్ళు, ఇప్పుడు నీ విజయం తథ్యం, నేనున్నాను. ఏ ప్రకారంగా ధైర్యం. కంఠిమాల వేసుకునే వ్యక్తి తలొక ధైర్యం వేరా, కంఠిమాల వేసుకున్న వ్యక్తి తలొక ఆలోచన వేరా, వాడు చేసిన కార్యం తలొక విధానం వేరా, అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఏదో 10 రోజులు 15 రోజులు 40 రోజులు వేసే మాల కాదు ఇది. అటువంటి మాల అనుకుంటున్నారేమో. లేదు, ఒక స్త్రీ తన తాలూకా మంగళసూత్రం ఎన్ని రోజుల వరకు వేసుకుంటుంది? ఎన్ని రోజులు వేసుకుంటారు? 40 రోజులా? సంవత్సరమా? జీవితం అంతా భర్త ఉన్ని వరకిన్నో తన శరీరం నుంచి కళలో కూడా స్వప్నంలో కూడా మంగళసూత్రం తీయదు. సుమంగళ స్త్రీ భగవంతుడు ఉన్ని వరకు కూడా ఈ మాల తీయకూడదు శరీరం నుంచి. ఇది కంఠిమాల, దీనికి తులసిమాల అన్నారు. ఒకసారి తులసిమాల వేసుకుంటే భగవంతుడితో ఎప్పుడు లేకుండా ఉండరు. అంటే మన జీవితంలోని ఆఖరి ఊపిరి వరకు మన శరీరం కూడాను దాహం కూడా ఈ కంఠిమాలతోనే అయిపోవాలి. అప్పటి వరకు ఈ కంఠిమాల తీయకూడదు. దానికి నియమం, అది నియమం, అది శాస్త్రం చెప్తుంది. 20 రోజులు మాల వేసుకోండి, 30 రోజులు మాల వేసుకోండి, 50 రోజులు మాల వేసుకోండి. ఇది ఎక్కడ శాస్త్రంలో లేదే లేదు. ఇటువంటి వ్యక్తుల తరగ ధైర్యము, ఇటువంటి వ్యక్తుల భక్తి శ్రద్ధ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తులసి ఏంటి, ఇంటింటికి తులసి ఉంటుంది. ఆ తులసిలో మాల వేసుకుంటే ఏంటి పది విచిత్రం అయిపోతుంది, వేసుకుంటాం. లేదు, దీనికి బోల్డ్ ఉన్నాయి. ఇటువంటి తులసి మాల వేసుకొని మనసు ఎవరికి కలుగుతుంది? ఎవరైతే భగవంతుడి పైన అపారమైన నమ్మకం ఉంటుందో. అపారం అంటే ఏంటి? దృఢమైన నమ్మకం. ఖచ్చితంగా నేను భగవంతుడి గురించి చేసుకుంటాను. మనం ప్రజల్ని చూపించుకోవడానికి, మన ఇంట్లో ఎంత ఆస్తి బంగారం ఉన్నదని చెప్పుకోవడానికి, మన హోదా చూపించుకోవడానికి, మన శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మనం బోల్డ్ హారాలు వేసుకుంటాం, స్టైల్ కొట్టుకోవడానికి. కానీ భగవంతుడికి ఇంప్రెస్ చేసే ఒకటే ఒక మాల, అది కేవలం కంఠిమాల. మనం భగవంతుడికి ఇంప్రెస్ చేసి ఏం కార్యం చేస్తామని చెప్పేసి మనం కంఠిమాల వేసుకుంటాం చెప్పండి. మనం ఈరోజు గుడికి వచ్చాం, లేకపోతే వేరే గుళ్ళకి వెళ్తున్నాం, గోపురాలకు వెళ్తున్నాం, ఏదో భక్తి మనకు తోచింది చేసుకుంటాం. కానీ మనం వచ్చి భగవంతుడికి నేను ఇది చేయడం వల్ల నేను ఇంప్రెస్ చేయగలను అని చెప్పేసి ఒక కార్యం చెప్పండి ఎవరైనా. ఇంప్రెస్ అంటే ఏంటి తెలుగులో? ప్రసన్నం. నా వల్ల ఈరోజు గుడికి వచ్చాను, నేను ఏ విధానంగా భగవంతుడికి ప్రసన్నం చేయగలను. అటువంటి యాక్టివిటీసే లేదు. వెళ్ళామా, ఏదో దర్శనం చేసుకున్నామా, మన తాలూకు దుఃఖాలు కష్టాలు భగవంతుడికి చెప్పేసామా, ఏదో నమస్కారం చేసా. ఈరోజు ఒకటి ఉన్నది, ఇంకోటి ఇన్స్ట్రుమెంట్, కలియుగ ఇన్స్ట్రుమెంట్ ఏంటది? ఫోన్.
ఎప్పుడు నాలుగు వైపు చూసుకొని కెమెరాతో ఫొటోస్ తీసుకొచ్చేటికి, భగవంతుడి ఫోటో తీసుకొచ్చేటికి మనకు సమయం అయిపోయింది. రెండు చేతులు జోడించి మనసు పూర్తిగా భగవంతుడికి నమస్కరించే పురుషోత్తం అంటే సమయం కూడా లేదు, మనసు కూడా లేదు మనకి. చూస్తున్నారు నాలుగు వైపు చూసే ఫోటోలు, సెల్ఫీలు, ఇది తీసుకున్నానికి మనకి సమయం అయిపోతుంది. భగవంతుడు అక్కడ ఉన్నారు, అతను అక్కడ విగ్రహ రూపంగా ఉన్నారు, నేను అతనికి ఎలాగ నేను ప్రసన్నం చేయగలను? ఎవరికి భావన? ఇవాళ 1000 మంది వచ్చారనుకోండి గుళ్ళని, ఒక్క వ్యక్తి కూడా ఆ విధంగా అనిపించుకో ఉంటుంది. నేను భగవంతుడికి ఏం చేయడం వల్ల ప్రసన్నం చేయగలను? ఏదో దుఃఖంతోనో, కష్టంతోనో, బాధతోనో, ఎంటర్టైన్మెంట్గా స్కూల్ లేదు, కాలేజ్ లేదు, ఏదో సెలవు ఉన్నది అని తిరిగి మనం చూసుకొని అక్కడ గుడి బాగుంది, ఒకసారి వెళ్ళొచ్చేద్దాం పదండి దర్శనం చేసుకుందామని ఆ భావనతో ఒక ఎంటర్టైన్మెంట్గా, టైంపాస్గా ఖాళీ ఉంది పదండి ఈరోజు వెళ్దామని చెప్పేసి వచ్చాం. కానీ అసలు భగవంతుడికి ప్రసన్నం చేయడానికి ఎవరి మనసులో ఉన్నదా? కదాచిత్, ఎప్పుడూ లేదు. మీరు భగవంతుడి గురించి ఏమాత్రం ఆలోచించిపోతే భగవంతుడు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? భగవంతుడికి మీ గురించి ఆలోచించడానికి ఏం పని ఉన్నది? భగవంతుడికి ఏం అవసరం మీ గురించి ఆలోచించడానికి? మీ కష్టాలు, మీ దుఃఖాలు, మీ వ్యాపారం లాస్ అయిపోతుంది, మీ ఆరోగ్యం లాస్ అయిపోతుంది, మీ ఇంట్లో కలహాలు, అతను ఆలోచించడానికి ఏం అవసరం? అతనికి అదే పనా? మీ వచ్చిన కొబ్బరికాయతోని అతను సంతోషించేసి మీ తాలూకా కలహాలు, ఆరోగ్యాలను బాగు చేసేస్తారా? లంచం ఇస్తారా భగవంతుడికి? స్వామి నా ఆరోగ్యం బాగైతే నేను 100 కొబ్బరికాయలు ఇస్తాను. మీరు భగవంతుడికి ఇచ్చేది ఏంటి 100 కొబ్బరికాయలు? అంటే మీ కొబ్బరికాయలు తిని భగవంతుడు బతుకుతున్నారా? తెలియదు. స్వామి నేను గుండు గీసుకుంటాను, నాకు ఒకవేళ ఉద్యోగం వస్తే ఏంటి పద్ధతి చేసావు నువ్వు? నీ జుట్టు కావాలా భగవంతుడికి? ఉద్యోగం వస్తే నువ్వు గుండు గీసుకుంటే లాభం ఏంటి? ఇది ఇంప్రెస్ చేసేదా భగవంతుడికి? స్వామి నేను నడుచుకుంటూ కొండ మీదకి వస్తాను, నువ్వు కొండపైన రాపో, నువ్వు నడుచుకుంటా, డైగరుగుతుండ్రా, బండితుండ్రా, దేనితుందా, నాకేంటి అవసరం? భగవంతుడితో వ్యాపారం కాదు. భగవంతుడు వ్యాపారం చేస్తే భక్తి కాదు. మన మొత్తం సనాతన ధర్మము ఒక బ్యాడ్ కాన్షియస్నెస్ అయిపోయింది. కాన్షియస్నెస్ అంటే ఏంటి? భావన తప్పుడు దారి అయిపోయింది. భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి? తప్పుడు దారికి మనం వెళ్ళకూడదు. మంద సుమంద మత్తయో మంద భాగ్య ప్రదత్త అని చెప్తున్నారు. మంద సుమంద మత్తయో, మనం తప్పుడు దారికి వెళ్ళిపోతున్నాం అందరూ భగవంతుడి గురించి. తప్పుడు దారికి వెళ్తే ఎప్పుడు కూడా మనం గమ్యాన్ని చేరుకోలేము. ఆ తప్పుడు దారి నుంచి మనం బయటికి రావాలంటే ఇటువంటి గ్రంథాలని ఆస్వాదించాలి, రామాయణం వినాలి, తెలుసుకోవాలి. 10 నిమిషాలు స్థిరంగా మనం కూర్చోలేము. మనం భగవంతుడికి మన కష్టాలు దూరం చేసేస్తారా? మన వ్యాపారం నష్టం అవ్వకుండా లాభం చేసేస్తారా? మన ఆరోగ్యం, మన కలహాలు, మన దుఃఖాలు, మన క్లేశాలు తక్కువ. జీవితం అంతా మీరు ప్రయత్నిస్తున్నారు మీ కలహాలు, మీ ఆరోగ్యాలు బాగు చేసుకోవడానికి. మీరు భగవంతుడి దగ్గర 10 నిమిషాలు సమయం కేటాయించలేరు. 1 నిమిషం భగవంతుడి గురించి ఇంప్రెస్ చేయడానికి మీరు ప్రయత్నించరు. మీ తలకు బాధలు, కష్టాలు ఎందుకు భగవంతుడు తెలుసుకోవాలి? సో అందుకే తెలుసుకోవాలి. భగవంతుడికి నేను ఈరోజు వచ్చాను గుడికి, లేదంటే మన ఇంట్లోనే ఫోటో ఉన్నదో, విగ్రహం ఉన్నదో, మూర్తి ఉన్నదో, ఏదో స్వామి ఉన్నారని నమ్మకం ఉన్నది కదా, అందుకే దీపం వెలిగిస్తున్నాంగా, అక్కడ ధూపదీపాలు నైవేద్యాలు వెలిగిస్తున్నాంగా, పూజ చేస్తున్నాంగా. నమ్మకంతో స్వామి నేను ఈరోజు దీపం పెట్టానో, లేకపోతే నైవేద్యం పెట్టానో, లేకపోతే తులసి ఇచ్చాను, ఏ ప్రకారంగా ఇచ్చాను నేను, వాస్తవంగా అది భగవంతుడికి ప్రసన్నమైందా? మన ఇంట్లోనే ఈరోజు ఇడ్లీ, దోశ, వడ, సాంబారు అన్నీ తిన్నాం, భగవంతుడికి పటిక బెల్లం ఇచ్చేసాం. బాబు నువ్వు తిను, అక్కడ నేను ఇడ్లీ చెయ్యాలి, నువ్వు ఇడ్లీ సాంబార్ తీసుకుంటుంటావు, నీ ఇంట్లో ఫోటో పంచదార ఇచ్చేస్తావా, పటిక బెల్లం తినండి నేను చెప్పేసి భగవంతు ప్రసన్నం అయిపోతారా? చెప్పండి. మనకి కావాల్సింది మనం చేసుకొని తింటున్నాం. భగవంతుడికి ఈరోజు ఏం కావాలని మనం ఎప్పుడైనా పెట్టామా? స్వామి భగవంతుడికి ఇది అంటే ఇష్టం, ఇది వండి పెడతాను భగవంతుడికి. మన పిల్లలకి, మన భార్యకి, మన భర్తకి ఇది ఇష్టం, అది ఇష్టం అని చెప్పేసి మనం వండుకొని తినుకొని చేస్తున్నాం. కానీ భగవంతుడికి ఇది ఇష్టం అని చెప్పేసి మనం ఇప్పుడు పెట్టామా? లేదు. ఇదే భక్తి. భగవంతుడు ప్రీతి గురించి చేసేది మనం ఏం కార్యమైనా భక్తి.
దీనికి భక్తి అన్నారు. తత్సుఖ సుఖిత్వం, ఈ శబ్దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. తత్సుఖ సుఖిత్వం, భగవంతుడికి సుఖం ఏది ఇస్తాదో అది మనం చేస్తే అది భక్తి. కృష్ణేంద్ర ప్రతివంచ, కృష్ణుని ఇంద్రియాలకి ఏదైతే ప్రీతికరంగా ఉంటుందో అది మనం చేస్తే భక్తి. భగవంతుడికి వెన్న ఇష్టం, నేను ఇవాళ వెన్న పెడతాను స్వామికి, అప్పుడు మీలో భక్తి ఉన్నది. పోనీ తిండి తిప్పడం కాదు, భగవంతుడికి ఎవరైతే తులసి అంటే అతి ప్రియం, ఎప్పుడైతే తులసి మాల మనం శరీరంలో వేసుకుంటామో భగవంతుడికి ప్రసన్నం అయిపోతారు. ఇంకా మీరేం చేయినా చేపినాట, ఎవరైతే కంఠంలోని తులసి మాల వేసుకుంటారో భగవంతుడి తనలోని ఏం గుణం ఉన్నా కూడా ముందుకు వస్తుంది కదా, చూడండి అద్భుతంగా ఉంటుంది. ఆ కంఠిమాల వేసుకోవడం వల్ల సుగ్రీవులని ఎంత దుర్గుణం ఉన్నా కూడాను తనకు రక్షిస్తారు, ఎంత కష్టంలో ఉన్నా కూడాను. కంఠిమాల వేసారు, మళ్ళీ చెప్తున్నారేంటి, పుని నానా విధి భై లరాయి బిటపఠ देखौ रघुनाई बंधु छलबल सुग्रीव करो हियाहार भयमानी मारा बाली राम तब हृदय माझ शरतानी परा विकल महिषर के लागे. ఎప్పుడైతే కంఠిమాల వేసేసి కొండంత బలం ఇచ్చి పంపించారట, ఎవరికి? సుగ్రీవుకి. ఇప్పుడు వెళ్ళు, నిర్భయంగా వెళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు వాస్తవంగా ఆ మాల వేసుకున్నట అతనికి చాలా బలం, ధైర్యం వచ్చిందట. వాస్తవంగా ఇప్పుడు వెళ్ళారట వాలికి పని యుద్ధం చేయడానికి. వాలి మళ్ళీ వచ్చావా, ఈ దోమకి ఎంత శక్తి అక్కడ వచ్చింది. ఈ దోమ కింద చూసేవారు ఈ సుగ్రీవుకి, పిరికి బంద. వాలి ఎంత మహాధైర్యవంతుడో, ఎంత బలవంతుడో, రావణాసుడికి సంకులో పెట్టేసి అణిచేశారు. రావణాసుడు దశానన ఏ దేవతలను చూసేసి భయపడేవారు అతనికి సంకులో పెట్టి అణిచేశారు. అంటే ఎంత బలవంతుడు ఈ వాలి. అటువంటి వాలితో ఎవరు? పిరికి పందులు సుగ్రీవులు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. ఏ బలంతో? భగవంతుడి తాలూక కంఠిమాలతో. ఈ తులసిమాల కాదు, మన జీవితంలోని ప్రతి కష్టము, ప్రతి దుర్ఘటన, ప్రతి బాధ ఎదుర్కోగల శక్తి కంఠిమాల ఇస్తుంది. కేవలం ఇది స్టైల్ కాదు, భగవంతుల విశేషమైన అనుగ్రహం ఉంటే కానీ మన కంఠంలో నీ మాల రాదు. సో ఈ మాల వేయడంతో ధైర్యంతో సుగ్రీవో వాళ్ళతోని అప్పుడైతే ముందు ఒక క్షణంలోనే వచ్చేసారు పరిగెట్టి, బాబు నేను ఇప్పుడు ప్రహారం చేస్తున్నారు ధైర్యంతో. కానీ యుద్ధం చేస్తున్నారు, యుద్ధం చేసే ప్రక్రియ చూడండి. తగులు ఆడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. కానీ సుగ్రీవు తాలూక కంటి చూపు, దృష్టి రాముడి పైన ఉన్నది. నాకు ఎలా రక్షిస్తారు? సరే, మనం కర్మం చేస్తాం, వాలి అంటే కర్మం చేస్తాం. కానీ మన దృష్టి ఎప్పుడు భగవంతుడి పైన ఉండాలి. ఏది చేసినా కూడా, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, సంసారం చేయండి, ఏది చేసినా దృష్టి ఎప్పుడు భగవంతుడి పైన మీద ఉంటుందో ఖచ్చితంగా మీరు అక్కడ జయిస్తారు. ప్రతి ఘటనలోని భగవంతుని మీకు రక్షిస్తారు. అండా దండా ఉంటారు మీకు భగవంతుడి దగ్గర. మన దృష్టి ఏమున్నది? డబ్బు, స్త్రీ, బంగారం, వేడియలు, ప్రతిష్ట, మానం, సన్మానం, ఇంద్రియ సుఖము, దీనిపైన దృష్టి ఉన్నది. నాకు డబ్బు వస్తే నేను ఇది కొంటాను, నాకు డబ్బు వస్తే ఫ్రిడ్జ్ కొంటాను, అదికొస్తే నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను డబ్బు వస్తే నేను బ్యాంక్ డిపాజిట్ చేస్తాను. ఇటువంటి దృష్టి ఉన్నది. కానీ కర్మం చేసి మన దృష్టి భగవంతుడి పైన. ఎవరైతే భగవంతుడి పైన దృష్టి ఉన్నదో చూడండి, వాళ్ళు ఎప్పుడైతే యుద్ధం ఆడుతున్నారో రామచంద్రుడి అప్పుడేంటంటే మారా బాలి రామ తబ హృదయ మాఝ సరతాని. బాలిగట రామచంద్రమూర్తి ధనుర్బాణంతో లాగి ఎక్కడ కొట్టారు? హృదయంలోని. మారా వాలి రామ తబ హృదయ. రాముడు చెట్టు దగ్గర నిల్చున్నారు, ధనుర్బాణంతో వాలికి హృదయం పైన
విడిచిపెట్టారట. ఎప్పుడైతే హృదయం పైన వాలి హృదయంతో తగిలిందో ధనుర్బాణం, అప్పుడు కింద పడిపోయి చూశారట. ఎవరు? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి కొట్టారు. రాముడు ఎలాగున్నారు? పారా బికలమహి సరకే లాగే పుని ఉఠి బేట देखी ప్రభు ఆగే. వ్యాకులం అయిపోయారట. హృదయంలోని ధనుర్బాణం వెళ్తే ఎలాగుంటుంది? కష్టం ఉండదా? వ్యాకులంతో కింద పడిపోయారట. మరి చూస్తున్నారు, రాముడు ముందు ఉన్నారు. మరి అంటారు, శ్యామగాత శిర జఠా బనాయే అరుణ నయన సర చాప చడాయే. శ్యామమైన రూపము, మరి జఠ ఉన్నది, అరుణ నయనము, కళ్ళు అంటే చాలా రంగు ఎర్రగా ఉన్నది, అంటే కోపముగా ఎర్రగా ఉన్నది. మరి ధనుర్బాణంతో నిల్చున్నారు. ఇటువంటి రూపాన్ని ఎవరు చూశారు? వాలి చూశారట. చూసి పోని పోని చిత్తయి చరణ చీన దీనా సుఫల జన్మ మాన ప్రభు చీన. ఎప్పుడైతే నాకు రాముడు ఈ హృదయానికి విధారణం చేశారో మనసులోనే ఆనందపడుతున్నారట. చూడండి, ఈ వాలి తాలూక మనసులో ఆనందపడుతున్నారంటే, అరే భగవంతుడు నాకు ఈరోజు తరించారు, బాణం వేసేసారు. మరి ఏమంటారు? హృదయ ప్రీతి ముఖ వచన కఠోరా. హృదయంలోని ప్రీతి ఉన్నది, కానీ మొన్న వచన కఠోరా, చాలా కఠినమైన వాక్యాలు చెప్పారట రాముడికి. ఎవరు? వాలి. కఠోరమైన వాక్యం చెప్పారట. ఏం చెప్పారు? బోల చితయి రామకి ఓరా ధర్మ హేతు అవతరహు ఘసాయి. ధర్మానికి మీరు అవతారం ఎత్తారు. చూడండి, రాముడికి తెలుసు, ధర్మ సంస్థాపనార్థాయో సంభవామి యుగే యుగే. ధర్మానికి మీరు అవతరించారు. మరి చెప్తున్నారు, మోరేహు మోహి వ్యాధకి నాయి. నాకు ఒక హిరణ్యాన్ని చంపినట్టుగా నాకు ఎందుకు చంపారు? నేను మీకు ఏం మోసం చేశాను? మీకు ఏం హాని చేశాను? మీతో నాకు ఏమి శత్రుత్వం ఉన్నది? చెప్తున్నారు ఇక్కడ. మీరు సమదృష్టి కదా. సమ్మోహం సర్వవైదే సమ్మోహం సర్వభూతేషు నమే దేశస్థిన ప్రియ. నాకు ఎవరు ద్వేషం ఉండరు, నాకు ఎవరు ప్రియ ఉండరు, నేను అందరికీ సరిసమానంగా చూస్తానని చెప్పేసి మీరు భగవద్గీతలో చెప్పున్నారు. సమ్మోహం సర్వభూతేషు నమే దేశస్థిన ప్రియ. మరి చెప్తున్నారు, ఏ భజంతి తూ మా భక్తి తెతే చాప్యమహం. నాకు ఎవరు సేవకులో వాళ్ళే అతి ప్రియం. నాకు భగవంతుడు స్వయంగా చెప్తున్నారు డైరెక్ట్, నా సేవకుడు నాకు అతి ప్రియం. మని భౌతిక ప్రపంచంలో అంతమంది ఉన్నారో అందరికీ నేను సమదృష్టి చేస్తాను, కానీ నా సేవకులకి నేను స్పెషల్ కేర్ తీసుకుంటాను అని అంటున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారు? ధర్మహేతు అవతార గుసాయి. మీరు ధర్మాన్ని గురించి అవతరించారు, కానీ నేను ఏం పాపం చేశాను? మీకు నేనేం మోసం చేశాను? మే వేరు, నేను శత్రువు. మరి సుగ్రీవ మీకు మిత్రుడా? చెప్తున్నారు, మే వైరా సుగ్రీవ ప్యారా. సుగ్రీవ మీకు స్నేహం అయిపోయాడు, మమకారం అయిపోయింది, నేను శత్రువు అయిపోయినా? ఏ వలన? అవగుణ కవను నాథ మహిమోరా. నాలో అవగుణం ఏంటి చెప్పండి, నాకు ఎందుకు చంపారు అని రాముడికి నిలదీస్తున్నారు. ఎవరు? వాలి. మీతో నాకు శత్రువు లేదు, మేమిద్దరు ఫైట్ ఆడుతున్నాం, మా అందములో మా ఇంట్లోనే ఏదో సమస్య ఉన్నది, మేము ఫైట్ ఆడుకున్నాం. మీరు వచ్చేసి నా హృదయంలోని ధనుర్బాణం కొట్టేశారా? మీకు ఏం చేశాను నేను అని నిలదీస్తున్నారు. అప్పుడు రాముడు ఏం ఆన్సర్ ఇస్తారు? అద్భుతమైన ఆన్సర్ చెప్తున్నారు. అనుజ బధు భగిని సుతనారి సునసఠ కన్యా సమ ఏ చారి ఏ నహే కో దృష్టి బిలో కోయి జోయి తాహి బధ కछु పాపన హోయి. ఇది అందరు తెలుసుకోవాలి, రాముడు ఏ ప్రకారంగా ఆన్సర్ ఇచ్చి. వాలి నిలదీయునితో రాముడు ఏమి ఇస్తారు చూడండి. అనుజ బధు, అనుజ అంటే తమ్ముడు, తమ్ముడు తాలూక స్త్రీ
భగిని అంటే అక్క చెల్లెలు, మరి సుతనారి, సుత అంటే కొడుకు, కొడుకు తాలూకా భార్య అంటే కోడలు, మరి సుట కన్య మీ తాలూకా కన్య, మీ కన్య పైన అంటే మీ అమ్మాయి పైన, ఇంకేమంటారు అమ్మాయికి, మీ కూతురు పైన, అక్కచెల్లి పైన, కొడుకు తాలూకా భార్య పైన, మరి తమ్ముడు పైన, భార్య పైన ఎవరైతే కూదృష్టిగా చూస్తారో ఆలోచిస్తారో వాళ్ళకి ఏమంటున్నారు? ఈ నోహి కూదృష్ట బిలో కోయి జోయి, ఎవరైతే వీళ్ళకి నలుగురికి కూదృష్టి అంటే కామదృష్టితో చూస్తారో, కూదృష్టి అంటే కామదృష్టి చూస్తారో, తాహి బదే కుచు పాప నహోయి, వాళ్ళకి చంపేయాలి. వాళ్ళకి చంపడంతో ఏ ప్రకారంగా పాపం లేదు. రాముడు ఒకే ఒక్క మాట చూపిస్తుంది, నువ్వు నీ శత్రువు మీ తమ్ముడు అవ్వచ్చు, మీ ఇంట్లో విషయం అవ్వచ్చు, కానీ నువ్వు మీ తమ్ముడు తాలూకా స్త్రీ పైన నువ్వు కాము అనుభవించావు, అందుకే నీకు చంపడంలో ఏ ప్రకారంగానూ పాపం లేదు అని సమాధానం ఇస్తున్నారు. అయితే ఈరోజు మనం ఎంతమంది పాపాత్ములు, మనం ఎవరెవరిపైన కూదృష్టి చేస్తున్నామో మనం ఆలోచించాలి. కథ వింటే కాదు, రామాయణం చదివేస్తే కాదు, మనం వాస్తవంగా తమ్ముడు స్త్రీ పైన, మన కూతురు పైన, మన కొడుకు తాలూకా భార్య పైన, మరి మన అక్కచెల్లి పైన మనకి ఏ ప్రకారం కూదృష్టి రాకూడదు. ఇవెందో పరస్త్రీ, అది ఎవరి కూతురు అయినా కూడా, ఎవరి చెల్లెలైనా కూడా, ఎవరి తాలూకా తమ్ముడు తాలూకా భార్య అయినా కూడా, మనం పరో స్త్రీ పైన కూదృష్టి పొందినవాడు వాడు పాపాత్ముడే, వాడికి సంహరించడం ఏ ప్రకారంగానూ పాపం కాదు. అయితే ఎంతమందిలో సంహరించబడతాం మనం? ఎంతమంది భగవంతుడి పైన రక్షించబడతాం? భగవంతుడు నన్ను రక్షించుకున్నారు అంటే ఎలా రక్షిస్తారు? పాపాత్మను రక్షిస్తారా భగవంతుడు? అధర్మికులకు రక్షిస్తారా? మనలోని భగవంతుడు రక్షించాలంటే మనలో ఏం క్వాలిఫికేషన్ ఉన్నది? ఖచ్చితంగాను ఇటువంటి పాపం చేసే వ్యక్తికి భగవంతుడు ఖచ్చితంగా దండిస్తారు. ఈ బహుశా ఇప్పుడు మీకు దండించుకున్నారని చెప్పేసి అనుకున్నారేమో, ఖచ్చితంగాను గరుడ పురాణాన్ని ఈ విధానంగా రాసున్నది. ఖచ్చితంగా వాళ్ళు నరకంకి వెళ్ళి వాళ్ళకి ప్రకారంగా ఇచ్చిన శిక్ష, వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇటువంటి కూదృష్టి ఉన్న వ్యక్తులపైన. అందుకే జాగ్రత్తగా శాస్త్రం ఏమి విధానం రాసున్నదో ఆ విధానంగా మనం నడాలి. సో ఈ విధానంగాను రామచంద్రమూర్తి చెప్పడంతో చెప్తున్నారు, మూఢతో హి అతిశయ అభిమాన నారి శిఖవన కరసిని కానా. చెప్తున్నారేంటి? నీకు ఎంత అభిమానం, నీకు ఎంత అహంకారము. నీ స్త్రీ ఎవరు? తారా ఏం చెప్పింది? రామలక్ష్మణుడు స్వయంగా కాలం కూడా నువ్వు వాళ్ళకి జయించలేదు, మహాబలవంతులు నేను విన్నాను అని వాళ్ళతోని మీరు శత్రుత పెట్టుకోకండి. ఇప్పుడు సుగ్రీవ తాలూకు వాళ్ళ తరపున ఉన్నారు, సుగ్రీవ తరపున ఈ రామ లక్ష్మణుడు ఉన్నారు. నా గురించి విని కూడా నువ్వు సుగ్రీవ పైన ఆక్రమించడానికి వస్తావా? నీకు ఎంత ధైర్యం, నీకు ఎంత అభిమానం. చూడండి మళ్ళీ ఏమంటున్నారు, మమ భుజబల ఆశ్రితో తెహి జాని. నా శరణం కోరుకున్న వ్యక్తి అని తెలుసు కూడా వాడికి చంపడానికి వస్తావా? ఇది ఒకటి పాయింట్ నోట్ చేసుకోవాలి మనం. ఎవరైతే భగవంతుడు తలొక శరణం కోరుకున్నారో, విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణుడు, శ్రీహరి, మళ్ళీ ఏం చెప్తున్నారు రాముడు? ఇవేందో బ్రహ్మ మహాదేవులు నీకు ఆ భయం ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వారిని చంపుతాను అని చెప్పేసి ఇచ్చారు. నా శరణం కోరుకున్న తర్వాత ఎవరైతే శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ శరణం కోరుకున్నారో వాళ్ళకి హాని చేస్తామని ఎవరు కళ్ళలో కూడా అనుకుంటారో వాళ్ళు ఎప్పుడు భగవంతుడికి ప్రీతికరం కాదు. భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా దండిస్తారు. ఎంత పెద్ద శత్రువు అనుకోండి. చెప్తున్నారు ఇక్కడ, నా శరణం కోరుకుని తెలుసు కూడా నీకు ఎంత అభిమానం, అహంకారం అతనికి
చంపడానికి వస్తున్నావు, అందుకే ఈ పాపం గురించి నేను నీకు దండించాను అని రాముడు చెప్తున్నారు. అందుకే హరిభక్తులకి, హరి శరణాగతి వ్యక్తికి జోలికి మనం పోకూడదు. హరిభక్తులకి మనం కష్టం ఇచ్చినా, నష్టం ఇచ్చినా, మనం బాధ ఇచ్చినా కూడాను భగవంతుడు క్షమించరు చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు, మమ భుజ బల ఆశ్రిత తేజ హివిన మారా చహసి అధమ అభిమాని. ఏ అధమ, ఏ అభిమాని, నా శరణం కోరుకున్న వ్యక్తికి నువ్వు చంపడానికి వస్తావా? నీకు ఎంత ధైర్యము, ఎంత అహంకారం అని భగవంతుడు చెప్తున్నారు చూడండి. అందుకే హరిభక్తులు జోలికి మనం పోకూడదు. హరిభక్తులు మనకి వాళ్ళకి హాని చేయడం కానీ, వాళ్ళకి కష్టం కానీ, నష్టం కానీ మనం ఇవ్వకూడదు. ఎందుకంటే రాముడు క్షమించరు, భగవంతుడు శ్రీమన్నారాయణ క్షమించరు అటువంటి వ్యక్తి. చెప్తున్నారుగా, తపస్థానే अपराध तारे हरिनाम, हरि स्थाने अपराध तारे हरिनाम, तब स्थाने अपराध नाही को एडान. హరి దగ్గర ఒకవేళ అపరాధం అయిపోతే, భగవంతుడి దగ్గర మనకు అపరాధం అయిందనుకోండి, భగవంతుడి నామం చేస్తే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామం చేస్తే హరి క్షమించేస్తారు. సరే, నా దగ్గర అపరాధం అయిపోయింది కదా, సరే నువ్వు వెళ్ళిపో, క్షమించేస్తారు భగవంతుడు. అంత మహానుగుణం ఉన్నది. కానీ హరి భక్తుల దగ్గర అపరాధం చేస్తే భగవంతుడు తలక ఒక మంచి గుణం చెప్పిన అందరూ ధ్యానంగా వినండి. భగవంతుడు ఏం చేస్తారు? మమత అంటే తెలుసా? మమత అంటే ఏంటి? స్నేహం, మమత, ప్రీతి, ప్రేమ. అర్థమవుతుందా మమత అంటే ఏంటి? భగవంతుడు వాళ్ళ భక్తుల పైన ఎంత మమత తెలుసా? రామానుజ ఆచార్యుల తాలూకా ఒక భక్తులు ఉండేవారు, రంగనాథ స్వామి తాలూకా సేవకులు. రంగనాథ స్వామి తాలూకా సేవిస్తుండేరు. గురుగారు ఎవరు? రామానుజ ఆచార్యులు. ఇతను సేవిస్తున్నారు, కానీ ఒక వేశ్య పైన ఆసక్తికుడు. చూడండి, భగవంతుడు సేవ చేస్తున్నారు, మహాభక్తుడు, కానీ ఒక వేశ్య పైన ఆసక్తికుడు. ఆ వేశ్యతో మాట్లాడడం, ఆ వేశ్యతో సంబంధం పెట్టుకోవడం ఇతనికి రోజు అదే చింతన. భగవంతుడికి శృంగారం చేస్తుండేరు, ప్రసాదం పెడుతుండేరు, నివేదన చేస్తుండేరు, పూజ చేస్తుండేరు, అన్ని చేస్తుండే, కానీ ఆ వేశ్య పైన ఎప్పుడు ఆలోచన ఉండేది. కానీ ఈ వ్యక్తికి దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోతే ఎవరు వస్తారు? ఏ వేశ్య వస్తారు? వేశ్య పని చేస్తుంది డబ్బు గురించే. ఇతని దగ్గర డబ్బు లేదు. వేశ్య చెప్పింది, నువ్వు నా దగ్గర రావడం అవసరం లేదు. ఇతను ఉండలేపారు, తట్టుకోలేపారు. అరే, తిండి తిప్పులు అన్నీ విడిచిపెట్టేశారు. మొత్తం శరీరం క్షీణం అయిపోతుంది. తిండి తిప్పులు విడిచేస్తే ఇంకేమవుతుంది? వీక్ అయిపోతుంది. పాపం ఇతను తిండి తిప్పులు విడిచిపెట్టేసి వీక్ అయిపోతున్నారని చెప్పేసి భగవంతుడు పాపం బాధపడుతున్నారు. భగవంతుడు మమత చూడండి, ఇతను చేసిన పని ఏంటి? రే పాపం అని భగవంతుడట ఒక సేవకుడిగా ఆ వైశ్య ఇంటికి వెళ్ళారట. రంగనాథ స్వామి ఒక సేవకుడిగా ఆ వైశ్య ఇంటికి వెళ్ళారట. హే వైశ్య, ఆ సేవకుడు పాపం బాధపడతాను, నువ్వు ఒకసారి నువ్వు కనబడితే పాపం వాడు తిండి తిప్పులని తింటాడు, పాపం చాలా బాధపడతాను, నేను వెళ్ళను, నాకు డబ్బు రాకపోతే నేను అక్కడ తిరిగి ఏం చేస్తాను? వాడు ఎలా తెస్తే చావనండి. వేశ్యతల ప్రవృత్తి. రంగనాథ స్వామి తన చేతిలించి బంగారం కంకణం అంటారా, కంకణం చేసేసి ఆ వేశ్యకి చేయగో, ఈ బంగారం కంకణం తీసుకో, ఒక్కసారి వెళ్ళు. భగవంతులక మమత. వాళ్ళ భక్తులు అంటే భగవంతుడు భగవంతుడికి ఈ ప్రకారంగా చేయవలసిన అవసరం వచ్చిందండి. వేశ్యకి పంపిస్తున్నారు ఆ భక్తుడి దగ్గరికి. తిండి తిప్పులు మానేశారు. నా సేవకుడు పాపము, సేవకుడు ప్రియ. భగవంతుడు తన తనకు సేవకుడు అంటే ఎంత ప్రియం చూడండి, ఎంత మమత. వేశ్యకి బంగారం తలగా కడియం ఇచ్చేసి పంపిస్తున్నారు, నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సరే వెళ్తాను అని చెప్పేసి ఆ కడియం తీసుకొని ఆ వేశ్య దగ్గరికి వెళ్ళారు. వేశ్య దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి, సేవకుడి దగ్గరికి వెళ్ళారు. సేవకుడు చూసి ఆనందం, ఏ వేశ్య వచ్చింది,
నేను ఊరికి రాలేదు, ఈ వైశ్య చెప్తుంది, నేను ఊరికినే రాలేదు, నీ గురించి ఏమి రాలేదు. ఏది మీ ఇంట్లోనే ఆ సేవకుడు ఏది, వాడు బంగారం తల కడిమి ఇచ్చాడని చెప్పేసి నేను వచ్చాను. బంగారం కడివా, సేవకుడా? నా దగ్గర చిల్లు గవ్వలేదు, మా సేవకుడు అంటున్నారు, మరి బంగారం కడివి అంటున్నారు. ఏది ఆ కడిని చూపించు, ఎవరిచ్చారు సేవకుడు చూద్దాం. చూస్తాడికి ఆ బంగారం కడిని చూపించు. అరే ఈ రంగనాథ స్వామి లాగా ఉంది అని పరిగెట్టి రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి దగ్గర వాస్తవంగా ఒక చెయ్యి కడివి లేదు, ఒక చెయ్యి కడివి ఉన్నది, ఒక చెయ్యి కడివి లేదు. అరే భగవంతుడు నా గురించి వైశ్య దగ్గరికి వెళ్ళారు అని చెప్పేసి ఏడుపు. ఇతను వైశ్య కూడా నీ వెనకాల ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి చూస్తాడికి, అరే భగవంతుడు నాకు ఇచ్చి కడిమిచ్చారా, వైశ్యాది మరి ఆ సేవకుడు కూడా మనసు పరివర్తన అయిపోయింది. ఎప్పుడు కూడా నా పక్కన ఆలోచన లేదు. ఇద్దరు పెద్ద మహాభక్తులు అయిపోయారు. సేవకుడి గురించి భగవంతుడు ఏం చేయలేదు. ఆ వైశ్య కూడా మరి భగవంతుడికి నేను నా గురించి వచ్చారా, నా ఇంటికి వచ్చారు, నాకు కడిమిచ్చారు, ఒరే ఇటువంటి భగవంతుడా, నేను ఇటువంటి అధర్మం పాపం చేసే కర్మ పైన భగవంతుడు నాకు వచ్చారు, నేను మరి జీవితంలో ఇటువంటి పాపం చేయను, నేను భగవంతుడి భక్తి చేస్తాను అని చెప్పేసి భగవంతుడి పైన అతను సరెండర్ అయిపోయారట. ఇద్దరు సేవకులు కూడాను, అరే నేను చేసిన తప్పు పని, నేను తిండి తెప్పుడు మానేదని చెప్పేసి భగవంతుడు ఆ వైశ్య దగ్గరికి వెళ్ళారంటే ఎంత కరుణామయుడు భగవంతుడు. మన బృందావనంలోని వర్సానా అని చెప్పేసి రాధారాణి తాలూకా ఊరు వర్సానా. అక్కడ సచినందన్ దాస్ అనే ఒక భక్తులు ఉండేవారు. చూడండి భక్తుల తాలూకా ఎలాగ రక్షిస్తారో భగవంతుడు. సచినందన్ దాస్ అని చెప్పేసి ఒక భక్తులు ఉండేవారు. అతను బెంగాలీ. బెంగాలీస్ ఓరియాలు ఎక్కువ అన్నం తింటారు. ఇంకా తక్కినవన్నీ టిఫిన్స్ కానీ ఇవన్నీ చేగుడాలు ఇటువంటి ఎక్కువ తింటారు, అన్నం ఎక్కువ తింటారు. ఆ బృందావనంలోకి వెళ్ళి అతనికి రోటీ నిరంతరం, యూపీ అంతా రోటీ పూడి కచోడి ఇటువంటి ఫుడ్డే ఉంటుంది. పాపం రోటీ తిని అతనికి అరగ్గుంటుంది. రోటీ తినలేవు, ఓవర్ హీట్ అయిపోవడం, అరగదు. పాపం ఆ సచినందన్ దాస్ రోటీ తిని అతనికి శరీరం పడుకుంటుంది. ఇంకా ఈ దేశంలో నాకు అన్నం ఎవరు. ఇప్పుడైతే యూపీలో కొంతమంది అన్నం తింటున్నారు, అప్పుడైతే అసలు అన్నం దొరికేది కాదు. ఇప్పుడు రైస్ అన్ని దగ్గర సప్లై అయిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు పూర్వం రైస్ యూపీలో దొరకడం చాలా కష్టం. ఎవరు మనకి ఇస్తారు అని చెప్పేసి ఇంకా బృందావనం విడిచిపెట్టేస్తాను అని నిర్ణయం తీసుకున్నారు. రేపు వెళ్ళిపోతారు బృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరు? ఆ సచినందన్ దాస్. రాత్రి అమ్మాయి ఒకళ్ళు వచ్చారు, చిన్న అమ్మాయి. హే మీరు రైస్ దొరుకుతుంది, మీకు అన్నం దొరుకుతుంది, మీరు బృందావనం విడిచిపెట్టి వెళ్ళకండి. నేను చెప్పేసాను వాళ్ళకి, మీకు ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఎక్కడ రైస్ ఎవరు ఇస్తారు మనకి? నేను చాలా రోజులు ప్రయత్నించాను, అందరికీ భిక్ష అడిగాను, కానీ ఎవరు ఇవ్వకుంటారు. లేదు నువ్వు కేవలం అన్నం గురించి నువ్వు బృందావనం బర్సానా విడిచిపెట్టడానికి అవసరం లేదు. అయితే మీరెవరు? నేను ముఖ్య అంటే మెయిన్ సర్పంచ్ అనుకునేవారు, ముఖ్య తాలూకా కూతురుని నాకు పంపించారు మా నాన్న, మీకు అన్నం తాలూకా ఏర్పాట్లన్నీ చేస్తామని చెప్పారు. అవునా? అయితే నేను బర్సానా విడిచిపెట్టి వెళ్ళిన ఇక్కడే ఉంటాను అని ఉన్నారట. ఎప్పుడైతే ఆ ముఖ్య ఇంటికి వెళ్ళారో, మీరు అమ్మాయి ఉన్నారు కదా, మా ఇంటికి వచ్చింది, ఇలాగ అన్నం ఇస్తారని చెప్పారు, రైస్ ఇస్తా ఉన్నారు, మరి మీరు పంపించారు చాలా. నేనా? మా అమ్మాయి వివాహం చేసుకుని సంవత్సరం అయిపోయింది, ఇప్పటికొచ్చి రాలేదు, మీ దగ్గరికి ఎవరు వచ్చారు అని చెప్పేసి చెప్పడంతో ఆ రోజు రాత్రి అతనికి కూడా నువ్వు కళ్ళు వచ్చాడు రాధారాణి, అతనికి నువ్వు అన్ని విధాలుగానూ అన్నం ఏర్పాటు చేయాలి. చూడండి, రాధారాణి స్వయంగా ఆ భక్తులకి అన్నం కావాలి అని చెప్పేసి కల్లోకి వచ్చేసి, ఇప్పటికీ ఆ పరివారం ఉన్నది, ఇప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా ఆ సచ్చిదానందానికి దాస్ పేరు మీద అన్నం ఇస్తూనే ఉంటారు, బియ్యం అన్నదానం చేస్తూనే ఉంటారు. అన్నం తినడానికి ఏమి కావాలి అది కూడా భగవంతుడి తాలూకా ఏర్పాట్లు. ఇది భగవంతుడి యొక్క మమత. భగవంతుడి పైన ఎవరైతే భగవంతుడి గురించి సేవిస్తారో, త్యాగం చేస్తారో, అన్ని కోరికలు నూడను భగవంతుడు ఏ విధానంగా తిండి తెప్పులు మంచి వేష్యాన్ని పంపిస్తున్నారు, తిండిని ఏర్పాటు చేస్తున్నారు. భగవంతుడు ఏం తినాలి,
ఇది భగవంతుడికి మమత. సో ఈ ప్రకారంగా నువ్వు సుగ్రీవుకి చెప్పారు, నీకు అభిమానం నా శరణాగతి భక్తులతో పైన నువ్వు చంపడానికి వస్తున్నావా అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ ఏమంటారు, వాలి అద్భుతమైన వాడు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సునహు రామస్వామి సనచల నా చాతురి మోరి, నా తలకు చలాకి మీ దగ్గర పనికిరాదు. నేను ఎంత చెప్పినా నేను ధర్మము, ఏ ధర్మంతో మీరు ధర్మం అవతరించారు, ఏ కష్టంతో నేను మీకు ఏం తప్పు చేశాను చెప్పేసి నాకు చంపారు, నా చలాకి మీ దగ్గర పనికిరాదు నాకు తెలుసు. కానీ ఏం చెప్తున్నారు, ప్రభు అజహు మే పాపి అంతకాల గతి తోరి, నేను పాపాత్ముడిని ఒప్పుకున్నారు. లాస్ట్ చూడండి, నేను పాపాత్ముడు, నా అంతిమ గతి నువ్వే. ఒక్కొక్క శబ్దం అన్నారట, నా గతి నువ్వే స్వామి అని చెప్పడంతో భగవంతుడు ఇంకా నీళ్ళు అయిపోయారు. భగవంతుడు చారా ఏం చెప్తున్నారు భగవంతుడు చూడండి, ఆ మాట అనడంతో వాలి భగవంతుడు ఏమంటున్నారు, భగవంతుడు అంటున్నారు, సునత రామ అతి కోమలవాణి. రాముడు చెప్తున్నారు, అతి కోమలమైన వాక్యాలు చెప్తున్నారు వాలికి. ఏం చెప్తున్నారు, బాలి శీస పరశౌ నిజపాని. వాలి తలక శిరసు పైన రాముడు ఏం చేస్తున్నారు, తవుడుతున్నారు. చూడండి ఎంత భాగ్యవంతుడు, పాపాత్మని చెప్పేసి ఏ ధైర్యము, నువ్వు ఎంత అహంకారం ఎంత అభిమానం తిడుతుందో ఇప్పుడు వచ్చి, నేను నీ స్వామి నేను పాపాత్ముని నిజనే, నా గతి నువ్వే అని ఒక్క శబ్దం చెప్పడంతో రామచంద్రులకు అభయహస్తము ఆ వాలి తలపైన ఉన్నది. మళ్ళీ ఏమంటున్నారు, అచల కరతను రాఖహు ప్రాణ, నేను ఇప్పుడే ఆ బాణం తీసేస్తాను, నీ శరీరాన్ని అమృతాన్ని ఇస్తాను, నీ శరీరానికి అమరం చేసేస్తాను అని అంటున్నారు. అప్పుడు వెంటనే ప్లేట్ చేంజ్ చేశారు భగవంతుడు. ఎందుకు ప్లేట్ చేంజ్ చేశారు, నా గతి నువ్వే స్వామి. కేవలం ఒక శబ్దం, స్వామి నాకు ఇంకెవరు లేరు స్వామి, నువ్వే నా గతి అని ఒక్కడు చెప్పేసామనుకోండి, భగవంతుడికి ఇంకా ఏమీ అవసరం లేదు. మీ కొబ్బరికాయలు కాదు, మీ గుండు కాదు, మీరు నడుచుకోను కాదు, మీరు దొరుడుకోను కాదు, ఏ ప్రకారంగా పనికిరావు. భగవంత్ స్వామి మీరే నా గతి, అన్నదా శరణం నాస్తి తమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. హే జనార్దన, నాకు ఇంకెవరు లేరు రక్షించిన వారు, అన్ని కష్టాలకి నష్టాలకి అన్నీ మీరే నాకు తోడు నీడ, మీరే నాకు శరణం, మీరే నాకు గతి అని ఒక్కటి చెప్తే భగవంతుడు చాలా ప్రసన్నమైపోతారు. మనకి ఎప్పుడైనా వస్తుందా మనసు నుంచి, నాకు ఈ బాధ ఉన్నది, ఈ కష్టం ఉన్నది తొలగించని చెప్పి, లేదు స్వామి మీరే దిక్కు, మీరు తప్ప నాకు ఎలా రక్షిస్తారు, ఎవరు రక్షిస్తారు అని ఒక్క శబ్దం పెడితే భగవంతుడు చూడండి చెప్తున్నారు, నేను నీకు ప్రాణం ఇస్తాను, నీకు వానం తీసేస్తాను, ఇప్పుడు నీకు అమరం చేస్తాను. ఎవరికి, వాలికి. రాముడు అంటున్నారు. ఇప్పుడు వాలి ఏమంటున్నారు చెప్తున్నారు, బాలిక సునుకు ప్రాణిధాన్. హే రామ్ వినండి, జన్మ జన్మముని జతను కరా अंतराम कही आवत नाही, जासु नाम बल शंकर काशी, देते सबहि समगति अविनाशी, राम सिया राम राम सिया राम. జన్మ జన్మలు ఋషులు మునిలు తపస్సు చేస్తే అంతిమంగా మీకు దర్శించుకోవాలో లేదో తెలియదు స్వామి. మరి ఎవరు నామము తోని కాశీలోని మహాదేవులు, ఎవరు నామము అంతిమ క్షణంలోని వాళ్ళ నామం తరొక నామం చెప్పి వాళ్ళకి మోక్షం ఇస్తున్నారో, అటువంటి మోక్షదాత సాక్షాత్ నా ముందు ఉంటుండగాను నాకు ఇంకా ఏం కావాలి, నాకు ఎందుకు ప్రాణం, నాకెందుకు శరీరము, మళ్ళీ నాకు ఇటువంటి అవకాశం వస్తుందా, శరీరం విడిచిపెట్టినప్పుడు నీ రూపము సాక్షాత్ నువ్వు. ఎవరైతే మునిలు ఋషులు జీవితం అంతా జన్మ జన్మం తపస్సు చేసేసి నీ దర్శనానికి వాళ్ళు పొందుతారో లేదో తెలియదు. నేను ఎంత భాగ్యవంతుడిని, సాక్షాత్ నేను చనిపోయినప్పుడు నీ రూపాన్ని చూస్తున్నాను స్వామి, నాకు దీనికంటే ఇంకేం కావాలి, నాకు ప్రాణం వద్దు. చూడండి బాలి అలా చెప్తా,
సుగ్రీవ ఆశ్చర్యపోతున్నారు. అరే, మా అన్నయ్యకి ఎంత భక్తి ఉందా, నాకు తెలియదు. ఇప్పుడు మా అన్నయ్య తలకు ఆలోచన ఎంత సాత్వికమైన ఆలోచన, మా అన్నయ్య ఎంత పెద్ద భక్తుడా. నేను రాముడికి డౌట్ చేశాను, ఆ అస్థిపంజరం దొందివి తలకు అయితే నేను నమ్ముతానని చెప్పేసి. రాముడు సాక్షాత్ చూసి నాకు అభయం ఇచ్చారు, నేను ఉన్నానయ్యా నీకు రక్షిస్తానని చెప్పేసి నేను నమ్మలేదు రాముడికి. అసలు మా అన్నయ్య రాముడితో పరిచయం లేదు, తెలియదు, కానీ రాముడి పైన ఇంత భక్తి. ధన్యాన్నయ్య, నీలో ఎంత భక్తి ఉన్నది అన్నయ్య అని సుగ్రీవ ఆశ్చర్యపోతున్నాడు. చెప్తున్నా రాముడు ఏం చెప్తున్నా తెలుసా? ఒకవేళ నువ్వు నా శరణం కోరుకుంటే మీ ఇద్దరు అందములకు నేను కలిపేద్దును, నువ్వే రాజుగా ఉండు, నువ్వెందుకు ఆడు చంపడానికి వస్తున్నావు? నా తల శరణం కోరుకున్నాడు తెలిసి కూడా నువ్వు చంపడానికి వస్తున్నావు కదా, అదే నువ్వు చేసిన తప్పు అని చెప్తున్నా. ఒకవేళ నువ్వు ముందే నా శరణం కోరుకుంటే మీ ఇద్దరు అందములకు నేను కలిపేద్దును, నువ్వే రాజుగా ఉండు, చీరకాలంగా ఉండు అని అంటున్నారు. ఇప్పుడు స్వామి నాకు చిన్న కోరిక, చనిపోయినప్పుడు వాళ్ళు ఏం కోరిక అడుగుతున్నాడు చూడండి. ఇటువంటి కోరిక నా భూతో నా భవిష్యత్ ఎవరు కూడా అడగపో ఉంటారు. వాళ్ళు ఇటువంటి కోరిక అడిగారు. ఏం చెప్తున్నారు? అవనాథ కొరి కరుణా బిలకోహు దేహు జోబర మాగో. స్వామి నా పైన కరుణ చూపించండి, నేను ఏం వరం అడుగుతానో ఆ వరం నాకు ప్రసాదించండి. అరే సరే, ఏం వరం కావాలి అడుగు. అడంతో జేహి జోని జన్మే కర్మ బసతో హి రామపద అనురాగి. నాకు తెలుసు నేను పాపాత్ముడిని, నేను చనిపోయిన తర్వాత ఏ పశుపక్షులుగా పుడతానో నాకు తెలుసు, కానీ ఎలాగ పుట్టినా కూడాను నీ పాద పద్మల పైన నాకు అనురాగం వచ్చినట్టుగా చూడు. నా ధనం నా జనం నా సుందరిం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జననేశ్వరే భవతా భక్తి రహేతకి త్వయి. జన్మనీశ్వరే, ఏ జన్మలో నేను ఎన్ని జన్మలు పుట్టినా కూడా నీ పాద పద్మంతో నాకు అనురాగం రావాలి. అనురాగం అంటే ఏంటి? భక్తి. నీ పాద పదం నాకు భక్తి కావాలి. చూడండి చివరి క్షణంలో ఏం అడుగుతున్నాడు? నేను ఎన్ని జన్మలు పుట్టినా కూడా నీ పాద పద్మంలో నాకు భక్తి కావాలి స్వామి. వాలి. మనమైతే ఏం చేద్దాం? నాకు ప్రాణం ఇచ్చేయండి స్వామి, మళ్ళీ బతుకుతాను, నేను మళ్ళీ రాజ్యం వెళ్తాను చెప్తాను. లేదు, నాకు ప్రాణం వద్దు, నేను మీ ముందు చనిపోతున్నానే, ఈ అవకాశం మళ్ళీ నాకు దొరుకుతుంది లేదు, కానీ చనిపోతాను స్వామి. నేను ఎన్నిసార్లు పుట్టినా కూడా జన్మకి మీ తాలూకా పాద పద్మంతో అనురాగం కావాలి. ధన్యుడు వాలి. మరి ఏం చెప్తున్నారు తెలుసా వాలి? యహతనయ మమ సమభినయ బోలో కళ్యాణ ప్రద ప్రభు లీజియే. నాకు ఒక కొడుకు ఉన్నారు, అందరూ కన్యాదానం చేస్తారు, ఇది విన్నాం. వీడి కుమార దానం చేస్తున్నారు. ఇటువంటి దానం ఎవరు చేశారు చెప్పండి? అందరు బ్రహ్మచారి తల్లిదండ్రులు చేశారు. వాళ్ళు అందరూ బ్రహ్మచారి తల్లిదండ్రులు చేశారు తప్ప ఇంకెవరు చేయలేదు. ఫస్ట్ టైం వాలి చెప్తున్నారు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. చెప్తున్నారు ఏంటి? నా సరి సమానమైన బలవంతుడు నాకు కుమారుడు. ఎవరు? అంగద్. ఆ అంగద్ని నేను మీ సేవకుడిగా. చూడండి, ఆత్మజో, తండ్రి తలకు అంశమే పుత్రుడు. మళ్ళీ ఏమంటున్నారు? తండ్రి తలకు ఆత్మే పుత్రుడు, కొడుకు రూపంగా వస్తున్నాడట. మరి నేను ఎలాగని మీకు సేవించలేపాను, నా ఆత్మస్వరూపంగా, నా వారసుడిగా, నా పుత్రుడికి నేను మీకు సమర్పిస్తున్నాను. స్వామి, నాకు సమర్పించిన దగ్గరికి నా దగ్గర ఏమీ లేదు, నేను చనిపోతున్నాను, నాకు కళ్ళు నీళ్ళు కూడా మీకు సమర్పిద్దామని కూడా నాకు రాకుంటుంది, ఎందుకంటే నాకు కఠోరమైన హృదయంతో నాకు ఏడుపు కూడా రాకుంటుంది. పోనీ ఏడ్చి 4 చుక్కలు నీళ్ళు తెచ్చేసి మీకు సమర్పిద్దామని కూడా కఠోరమైన హృదయం స్వామి. అందుకే నాకు ఒక కొడుకున్నాడు, మహాబలవంతుడు, మహా తేజవంతుడు, అతని పేరు అంగద్. నేను మీకు సమర్పిస్తున్నాను, మీరు సేవకుడిగా ఇతనికి
స్వీకరించండి. చూడండి, ఇది వాలి. ఎంత పాపాత్ముడైనా ఏమైంది, భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ తనకు మనసుని పరివర్తన అవకపోతే, పరివర్తన అంటే ఏంటి, మార్పు రాకపోతే వాడు ఎందుకు పశువుతో సమానం. భగవంతుడు చూసేసి వాడు మనసుని, ఆ పాపాత్ముడు మనసు ఎంత పుణ్యాత్మ అయిపోయింది. మనం భగవంతుడి దగ్గరికి వచ్చి కూడా మన ఆలోచన పాపం ఉన్నది. మొబైల్స్ కావాలి, బోల్డ్ మెసేజ్లు ఉన్నాయి, బోల్డ్ ఇవి ఉన్నది, ఇంకా వీళ్ళపైన ఆసక్తి, వాళ్ళపైన ఆసక్తి, డబ్బు పైన, స్త్రీ పైన, ఈ పైన ఆసక్తి. అరే భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికి చూడండి, మనకంటే వాళ్ళు ఇంకా శ్రేష్టం, పాపాత్ములైన కూడా. స్వామి ఏం లేదు, నాకు మీ జన్మజన్మకి మీ తలకు అనురాగం కావాలి, మరి నాకు ఒక్కగానొక కొడుకు, నేను మీకు సమర్పిస్తున్నాను, మీరు సేవకుడు కాదు, మీరు స్వీకరించండి. ధన్యుడు. వాలి ఈ ప్రకారంగా చెప్పడంతో రామచంద్రమూర్తి చాలా ఆనందం అయిపోయారు. రామచరణ దృఢ ప్రీతి కోరి బాలికీన తను త్యాగ సుమన మాల జీమి కంఠ తేగిరతనో జానైనాగ. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాడి శరీరము 1,00,000 సూదిలు గుచ్చుతే ఎలాగ కష్టం అనిపిస్తుందో, చనిపోయినప్పుడు శరీరం అంత పీడుతూ ఉంటుంటుంది, అంత కష్టం. అందుకే మౌనంగా, బాధతోని, కష్టతోని, ఇంకా ఏం మాటలు, కళ్ళు తెరేసేస్తాడు. ఎందుకంటే అంత కష్టం అట. ఒక వ్యక్తి కొడుతున్నారు అనుకోండి, ఎలాగుంటుంది, కళ్ళు తెరేసేస్తాడు, చేతులు కాళ్ళు లాగా ఉంచేస్తాడు, ఏమంటారు, చెతకలు పడిపోతాడు అని చెప్తారా. అలాగా ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరం నుంచి విడిచిపెడతాదో అప్పుడు 1,00,000 సూదులు ఒకటేసారి గుచ్చినట్టు అంత బాధ ఉంటుందట. కానీ ఈ వాలి ఎప్పుడైతే శరీరం విడిచిపెడుతున్నారో అతనికి ఆ బాధ లేకుండా చేసేసారు భగవంతుడు. ఒక ఏనుగు, పెద్ద ఏనుగు దగ్గర ఒక పుష్పహాలం తెగిపోతే ఎలాగ అనిపిస్తుంది, ఏమో బాధ అనిపిస్తుంది, ఎంత ఈజీగా తెగిపోతుంది. ఏనుగు, విరాటమైన ఏనుగు, ఒక చిన్న పూలమాల తెగిపోయింది అనుకుంటే ఏమనిపిస్తుంది, అలాగే ప్రాణం అట అంత ఈజీగా వెళ్ళిపోయిందట. వాలి తలగ ప్రాణము శరీరం నుంచి అంత ఈజీగా విడిచిపెట్టేశారు. ఎందుకంటే భగవంతుడు చావుకి, మనం భగవంతుడు శరణాగతి అయితే, భగవంతుడు భక్తి చేస్తే మన చావు కూడాను అంత సరళంగా అయిపోతుంది. బతికినన్నాళ్ళు కూడాను భగవంతుడు రక్షిస్తారు, చనిపోయినప్పుడు కూడాను మనకి ఏ ప్రకారంగా కష్టం ఉండదు, చాలా చక్కగా హాయిగా చనిపోతుంది. మన పూజ్యపాద్ భక్తిభయ పురి గోస్వామి మహారాజ్ పరమ గురుదేవులు సంధ్యా సమయంలోని విశాఖపట్నంలోని విష్ణు సహస్రనామం 1,00,000 విష్ణు సహస్రనామం సంకల్పం ఉండేది. ఆ రోజు అంతిమ రోజు చక్కగా కూర్చున్నారు, సంధ్యా ఆరతి అయిపోయింది. మన మహారాజు గారు, మన గురుగారు ఆ ఆరతిని తీసుకెళ్ళి గురుగారి దగ్గర చూపిస్తున్నారు. స్వామి, గురుగారు ఆరతి అయ్యింది, కొన్ని తీసుకోండి. ఆరతి తీసుకున్నారు, అలా కూర్చొని శరీరం విడిచిపెట్టేసి. ఇది వైష్ణవుడు, ఇది గురువు, ఇది సాధువుడు. ఏ ప్రకారం కష్టం, హాస్పిటల్కి ఇది శిలాన్ని పెట్టండి, ఇది పెట్టండి, కష్టము, పీడితం, దుఃఖము లేదు, చక్కగా శరీరం కూర్చొని ఆరతి తీసుకొని, సంధ్యా ఆరతి తీసుకొని. విచిత్రం ఏంటంటే సంధ్యా ఆరతి తీసుకున్నడికి విష్ణు సహస్రనామం ఆ రోజు సమాప్తి అయిపోయింది. సమాప్తి 1,00,000 విష్ణు సహస్రం సమాప్తి అయింది. ఇక్కడ ఆరతి తీసుకున్నారు, గర్భాలయంలోని దీపం మారిపోయింది. చూడండి, దీపరూపంలోనే గురుగారు ఉండేవారు. విచిత్రమైన అలౌకికం. గురువులు, వైష్ణవులు సాధారణ మనుషులు కాదు. ఇటువంటి పరమ గురుదేవులు వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టారు ఎంత సరళంగాను. జయ శ్రీ పూజ్యపాద్ భక్తిభయ పురి గోస్వామి మహారాజ్కి. వాళ్ళు పరంపరలను మనం ఉన్నాం, అటువంటి గురువు తాలూకా పరంపరలో మనం ఉన్నాం. ఎంత అద్భుతమైన గురువు. ఆ గురువు ఆ జీవితం అంతా సన్యాసి, బ్రహ్మచారి, 1,000 మంది శిష్యులు. అతను ఈ భూమికి కూడా వచ్చారు. ఈ భూమికి మొట్టమొదటిగా కొబ్బరికాయ కొట్టింది అతనే. అటువంటి భూమిలోని, అటువంటి గుడిలోనే మనం ఉన్నాం. అటువంటి మహాత్ముడు, అటువంటి వైష్ణవులు, అటువంటి గురువు, అటువంటి సాధువు తనొక చరిత్ర పేరు వచ్చినా కూడా మనం ధన్యం. ప్రపంచవ్యాప్తంగాను పూజ్యపాద్ భక్తిభయ పురి గోస్వామి మహారాజ్
తన తలక కళ, తన తలక క్వాలిటీ, తన తలక భక్తితోని ప్రపంచ కృష్ణ భావనామృతాన్ని పంచిపెట్టారు. అలోకమైన లీలలు భగవంతుడిది. గురుగారు కథ చెప్తే ముందు కళ్ళెండి నీళ్ళు వచ్చేస్తుంది, తర్వాత కథ వస్తుంది. అంత ఇన్వాల్వ్మెంట్ కథలోని గురుగారి తలకు అంతలోని భగవంతుల లీలను దృష్టి చూసి ఎవరు అలాగా చెప్తుండగానే ధన్యులు అటువంటి గురుగారులు మనం స్మరించిన. సో ప్రకారంగాను వాలి శరీరాన్ని విడిచిపెట్టేశారు. వాలి మరి తలక రాముడి తలక సంపాదన ఇక్కడ సమాప్తి అయింది. రేపు మళ్ళీ ఖచ్చితంగా రేపు మంగళవారం ఎవరితో హోం సత్సంగం లేదు అనుకుంటా, రేపు ఉండేది క్యాన్సిల్ అయ్యింది. సో రేపు ఎవరైనా ఒకవేళ ఉంటే హోం సత్సంగం అనేది ప్రతి మంగళవారం వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత కీర్తన చేసేసి కొంత సత్సంగం చేసేసి వస్తున్నాం. ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాదో ఇక్కడ కూర్చొని వ్యక్తుల్లోని ఎవరి ఇంటికి వచ్చి సత్సంగాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారో, సత్సంగం వాళ్ళ ఇంట్లోని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి అక్కడ కౌంటర్లోని వాళ్ళ తలక నామము మరి నంబరు నమోదించాలి. సో ఒకవేళ రేపు ఉంటే ఖచ్చితంగా రేపు సత్సంగం ఉంటుంది, లేకపోతే రేపు ఏకాదశి తలక మహిమ, పద్మజ ఏకాదశి మహిమ, మరి రాముడి తలక ఎవరు సంవాదం అవుతుంది. ఇప్పుడు ఎవరు సంవాదం నెక్స్ట్ వస్తుంది? వాలితో అయిపోయారు, వాలి మరి రాముడు అయిపోయారు. మరి స్వయంప్రభ మరి వానరులు అందరూ స్వయంప్రభ అని ఉన్నారు. వాళ్ళు స్వయంప్రభ ఎవరు, మరి బాణరులతో ఏ ప్రకారంగా సంపాదన అయింది మనం ఇది రేపు చెప్పుకుందాం. సో వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.